హాయ్ అండి, అందరికీ నమస్తే. రొమాంటిక్ బీస్ట్ పార్ట్ 27. అమర్ వెళ్తున్న సిద్ధార్థని చూస్తూ వీడు ఏదో ఒక రీజన్తో శశితో అలా బిహేవ్ చేస్తున్నాడు అనుకున్నా. కానీ ఇలాంటి షాక్ ఇస్తాడని అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. నా పొజిషన్ ఇలా ఉంటే సిద్ధార్థ్ తన వైపు ప్రేమగా చూస్తేనే చాలు అనుకునే శశి పొజిషన్ అయితే సముద్రంలా ఉండే వీడి ప్రేమకి ఎలా ఉందో ఏంటో అనుకుంటూ సిద్ధార్థని ఫాలో అయ్యాడు. ఎప్పుడు షూటింగ్ కి మినిట్ కూడా డిలే అవ్వకుండా మేనేజ్ చేసేవాడు. ఫస్ట్ టైం శశి కోసం తన ఫ్యాషన్ కి శశి స్పృహలోకి వచ్చేంత వరకు కూడా బ్రేక్ ఇచ్చి క్షణానికో యాంగిల్ చూపిస్తూ క్రాక్ తెప్పించేలా ఉన్న సిద్ధార్థ్ని ఆ స్టాఫ్ చూస్తూ ఉండగానే సిద్ధార్థ్ మార్నింగ్ మిస్ అయిన షెడ్యూల్ ని కూడా కవర్ చేస్తూ అసలు ఏ మాత్రం ఎక్కడా బ్రేక్ ఇవ్వకుండా ఆ రోజుతో కంప్లీట్ చేయాల్సిన వర్క్ ని ఎక్కడా కూడా చిన్న మిస్టేక్ లేకుండా చాలా పర్ఫెక్ట్ గా వర్క్ అంతా బాగా కంప్లీట్ చేశాడు సిద్ధు. అందరూ మార్నింగ్ మొత్తం వర్క్ లేనందుకు లేజీగా ఫీల్ అవుతూ ఉండగానే సిద్ధార్థ్ వర్క్ తో చెమటలు పుట్టించడంతో అందరూ కూడా రెస్ట్లెస్ గా హోటల్ కి అయితే రీచ్ అయ్యారు. సిద్ధార్థ్ వెళ్ళిన కాసేపటికి తేరుకున్న శశి సిద్ధార్థ్ బిహేవియర్ లో సడన్ చేంజ్ ఏంటో అర్థం అవక అలానే ఉండిపోయినా తను లంచ్ టైంకి లంచ్ రావడంతో అసలే సిద్ధార్థ్ గురించి కన్ఫ్యూజన్ లో ఉన్న శశికి తినాలి అనిపించగా వద్దని చెప్పిన స్టాఫ్ సిద్ధార్థ్ సార్ వాన్ చేశారు మేడం, ప్లీజ్ మీరు లంచ్ చేయకపోతే ఆ నెక్స్ట్ పనిష్మెంట్ మాకని అని రిక్వెస్టింగ్ గా వాళ్ళు చెప్పడంతో శశి వాళ్ళ ఫేస్ చూసి లంచ్ కంప్లీట్ చేసిన సిద్ధార్థ్ బిహేవియర్ అసలు అర్థం కాకపోవడంతో అలానే పడుకుండిపోయింది. తను లేచేసరికి తన ఎదురుగా సిద్ధార్థ్ కనిపించడంతో చూస్తూ ఉండగానే సిద్ధార్థ్ శశి దగ్గరకు వచ్చి గెటప్, మనకి ఇంకో 1 hour లో ఫ్లైట్ ఉంది అని అనడంతో ఎక్కడికో అర్థం కాక అలానే చూస్తూ ఉన్న శశిని చూస్తున్న సిద్ధార్థ్ శశి ఆలోచిస్తున్నప్పుడు అటు ఇటు కదిలే కళ్ళు చూస్తూ శశి మీదకి కొద్దిగా బెండ్ అయ్యి ఎగ్జామ్స్ రాయడానికి ప్రిపేర్ అవ్వవా అని అన్నాడు లైట్ స్మైల్ తో. నిజమే, అప్పటి వరకు సిద్ధార్థ్ గురించిన ఆలోచనలతో తనకి డే ఆఫ్టర్ డే ఎగ్జామ్స్ అన్న విషయం పూర్తిగా మర్చిపోయింది శశి. వెంటనే కంగారుగా పైకి లేచి తను ఉన్నది ఎక్కడా అని కూడా చూడకుండా స్పీడ్ గా తన కబోర్డ్ ఓపెన్ చేసిన తనకి తన బ్యాగ్ కు బదులు సిద్ధార్థ్ బ్యాగ్ కనిపించడంతో వాటిని చూడగానే ఇప్పటి వరకు తను ఉన్నది సిద్ధార్థ్ రూమ్ అని అర్థమవటంతో వెనక్కి తిరగగానే సిద్ధార్థ్ శశి హ్యాండ్ పట్టుకుంటూ నువ్వు అక్కడికి వెళ్లాల్సిన నీడ్ లేదు, ఇక్కడే ఫ్రెష్ అవ్వు అంటూ స్లోగా రెడీ అవ్వు అంటూ కళ్ళతోనే కింద శశి కాలికి ఉన్న దెబ్బని చూపించి అంతకు ముందే సిద్ధార్థ్ శశి బ్యాగ్ ని ఇక్కడికే తెప్పించడంతో అందులో శశికి కావలసిన డ్రెస్ ని తీసేస్తూ ఫ్రెష్ అవ్వు అంటూ ఇవ్వడంతో అంతకు ముందు సిద్ధార్థ్ కి ఫీవర్ వచ్చినప్పుడు ఆ రూమ్ లోకి వచ్చినప్పుడు సిద్ధార్థ్ బిహేవియర్ కి ఇప్పుడు సిద్ధార్థ్ బిహేవియర్ ని చూస్తూనే ఫ్రెష్ అయ్యి వచ్చింది. తను రెడీ అయి రాగానే అప్పటికే తన లగేజ్ ఇంతకు ముందు ఉన్న చోట కనిపించకపోవడంతో సిద్ధార్థ్ వైపుకి చూడగానే కమ్ అంటూ శశికి మాట్లాడే టైం కూడా ఇవ్వకుండా కిందకి తీసుకొచ్చాక ఎంట్రన్స్ లోనే సిద్ధార్థ్ కోసం ఉన్న కారులోని ఎయిర్పోర్ట్ కి రీచ్ అయ్యారు. ఇక ఫ్లైట్ చెక్ ఇన్ అయ్యేటప్పుడు సిద్ధార్థ్ కూడా తనతో పాటు వస్తున్నట్టు తెలియడంతో సిద్ధార్థ్ వైపుకి చూస్తూ ఉంది. ఈ రోజు మార్నింగ్ కూడా ఎగ్జామ్స్ అని తను అడిగినప్పుడు సిద్ధార్థ్ అమర్ విల్ మేనేజ్ అని చెప్పాడు. అలాంటి వ్యక్తి ఇప్పుడు తనతో పాటు ఎలా వస్తున్నాడో అర్థం కాకముందే సిద్ధార్థ్ తో కలిసి ఫ్లైట్ లో ఉంది శశి. సిద్ధార్థ్ వెళ్ళిపోయాక అందరూ అక్కడ సీనరీని చూస్తూ అక్కడే ఉండిపోతే ఇక సిద్ధార్థ్ శశికి ప్రైవసీ ఇవ్వడం కోసం అమర్ అక్కడే ఉండిపోయాడు. రాజ్కి తను వెతుకుతున్న అమ్మాయి శశి ఒక్కరే అని తెలియడంతో రంజిత్ కి కాల్ చేశాడు. సిద్ధార్థ్ మూవీలో హీరో రంజిత్ ప్లస్ రాజ్ బామర్ది రంజిత్ కూడా అతనే. కాల్ చేసి అతని శశి హ్యాపీనెస్ ని తన చేతులతో స్పాయిల్ చేయాలి అని చూస్తున్న రాజు రంజిత్ కి అసలు విషయం చెప్పకుండా శశి గురించి అడగడంతో రాజ్ ఎందుకని శశి గురించి అడుగుతున్నాడు అని ఆలోచిస్తూనే సిద్ధార్థ్ వాళ్ళ కళ్ళ ముందు చేసినవన్నీ చెప్పి ఫైనల్ గా సిద్ధార్థ్ శశి ఈ రోజు అక్కడికి రిటర్న్ అవ్వటం కూడా చెప్పడంతో రంజిత్ ఇవన్నీ ఎందుకు అడుగుతున్నావు అని అడగాలి అనే లోపే రాజ్ కాల్ కట్ చేయడంతో లక్కీ శశిని లైక్ చేస్తున్నాడు అని ఇంతకు ముందు మాటల మధ్యలో రాజ్ చెప్పడంతో అందుకే అనుకుని లైట్ తీసుకున్నాడు రంజిత్. సిద్ధార్థ్ శశి గురించి తెలుసుకున్న రాజ్ మాత్రం ఐఎమ్ వెయిటింగ్ ఫర్ యూ శశిరేఖ,
నీ హ్యాపీనెస్ ని సిద్ధార్థ్తోనే ఎండ్ చేస్తాను అని కసిగా అనుకుంటూ శశి కోసం వెయిట్ చేస్తూ ఉన్నాడు రాజు. ఆలోచనలో ఉన్న శశికి సిద్ధార్థ్ చాలా దగ్గరగా రావడంతో తేరుకుని తన వైపుకు కంగారుగా చూడగానే సిద్ధార్థ్ శశి వైపుకు చూశాడు. తనని చూసి ముడుచుకుపోతూ దూరంగా జరిగిన శశిని వన్ హ్యాండ్ తో శశిని చుట్టి, నాకు దూరంగా ఉండాలని ట్రై చేయకు, ఎందుకంటే ఎప్పటికీ అలా జరగదు అని చాలా డెప్త్ మీనింగ్ వచ్చేలా చెప్పి శశికి సీట్ బెల్ట్ అడ్జస్ట్ చేసి శశి చుట్టూ ఉన్న హ్యాండ్ ని అలానే ఉంచాడు. అప్పటికే సిద్ధార్థ్ బిహేవియర్ తో తల తిరిగిన ఫీలింగ్ వస్తున్న శశికి ఫ్లైట్ టేకాఫ్ అవుతూ ఉండగానే నిజంగానే తల తిరుగుతున్నట్టు అనిపిస్తూ ఉంటే శశి మీదే చూపులు నిలిపి ఉంచిన సిద్ధార్థ్ శశిని ఇంకా దగ్గరికి తీసుకుంటూ తన గుండెల్లో దాచేస్తూ, నథింగ్ విల్ హ్యాపెన్, ఐఎమ్ విత్ యూ అని అంటూ వస్తున్న సిద్ధార్థ్ మాటలకే కాకుండా అతనికి దగ్గరగా ఉండటం వలన వినిపిస్తున్న అతని మ్యాజికల్ హార్ట్ బీట్ కి తెలియకుండానే అనీజీ ఫీలింగ్ ని పోగొట్టేసుకుంది మన శశి. రాజు ఏం చేస్తాడో ఏంటో. ఇక ఫ్లైట్ టేకాఫ్ అయ్యి చాలాసేపు అయినా కానీ సిద్ధార్థ్ శశి అలానే ఉంటే నైస్ కపుల్ అంటూ వినిపించిన మాటలకి ఒక్కసారిగా ఇద్దరూ తేరుకున్నారు. ఆ మాటలు వినిపించిన వైపుకు చూసిన వాళ్ళకి పక్కరో సీట్లో ఓల్డ్ పేర్ వాళ్ళని చూస్తూ స్మైల్ చేస్తూ ఉండటంతో కొంచెం బిడియంగా అనిపించింది. సిద్ధార్థ్ నుండి దూరం జరగాలి అనుకుంది శశి. కానీ సిద్ధార్థ్ ఆ ఛాన్స్ తనకి ఇవ్వకుండా శశిని మరింత టైట్ గా హోల్డ్ చేసి, ఎవరో చూశారని అన్నారని మనకు నచ్చిన వాటిని వదులుకోకూడదు. నేను ఎన్ని మాటలన్నా నీ లవ్ కేరింగ్ ని నా మీద లిమిట్లెస్ గా చూపిస్తూనే ఉన్నావుగా, ఇంకా లైఫ్ మొత్తం కూడా అలానే ఉండాలి నువ్వు అని తనున్న ఫీల్డ్ లో డిఫరెంట్ మాటలు, న్యూస్లు, రూమర్స్ ఎప్పటికప్పుడు వస్తూ ఉంటాయి. అలాంటి వాటికి ఎప్పుడు రియాక్ట్ అవ్వకూడదు అని ఫ్యూచర్ కోసం ఇప్పటి నుండే శశిని ట్రైన్ చేస్తూ శశికి చిన్నపిల్లలకి చెప్పినట్టు చెప్తూ అర్థమైందా అని అడిగాడు సిద్ధు. సిద్ధార్థ్ మాటల్లో మీనింగ్ శశికి పూర్తిగా అర్థం కాకున్నా తన లైఫ్ లో ఇప్పటి వరకు ఇంత ప్రేమను ఇప్పుడు చూడకపోవటంతో సిద్ధార్థ్ అడిగిన మాటకి సమాధానంగా అని అంటూ సిద్ధార్థ్ గుండెల మీదే ఉండి ముద్దుగా హెడ్ మూవ్ చేయటంతో సిద్ధార్థ్ ఆ క్యూట్ ఫేస్ కి మై వన్ అని మనసులోనే అనుకుంటూ శశి చుట్టూ ఉన్న చేతుల్ని ఇంకా బలంగా బిగిస్తూ పట్టుకున్నాడు. శశికి ఆ హ్యాండ్ తనని బలంగా బందీని చేసినట్టు పట్టుకున్నట్టు అనిపిస్తూ ఉన్నా ఆ బంధనాలే తనకి ఎప్పటికీ కూడా ఆ ప్లేస్ నుండి విడుదల కాకూడదు అనిపిస్తూ ఉంటే చాలా ఇష్టంగా తను కూడా అలానే ఉండిపోయింది. కానీ హ్యావ్ కెన్ ఐ హెల్ప్ యూ అంటూ వచ్చి హెయిర్ హోస్టెస్ వాయిస్ కి సిద్ధార్థ్ ఐస్ ఓపెన్ చేసి నథింగ్ అన్నట్టు సీరియస్ లుక్ ఇస్తే శశి మాత్రం నార్మల్ అయ్యి చుట్టూ చూసింది. తను ఇంతకు ముందు వరకు ఎప్పుడు ప్లేన్ ని ఆకాశంలో చూడటమే కానీ ఎప్పుడు దాన్ని దగ్గర నుండి కూడా చూసింది ఉండకపోవడంతో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ పీపుల్ అందులో కనిపిస్తూ ఉంటే చిన్న పిల్లల డార్క్ లిటిల్ ప్రిన్సెస్ లా సిద్ధార్థ్ హ్యాండ్ లోనే ఉండి హెడ్ పొజిషన్ అలానే ఉంచి ఓన్లీ హైస్ మాత్రమే పైకి లిఫ్ట్ చేసి బెరుగ్గా వాళ్ళని చూసింది. తన కళ్ళు తెరిచినప్పటి నుండి శశిని అబ్జర్వ్ చేస్తున్న సిద్ధార్థ్ శశి అలా ఉండడం చాలా చాలా నచ్చేసింది తనకి. వెంటనే శశి కళ్ళ మీద చాలా జెంటిల్ గా కిస్ చేసి ఇంకెప్పుడు వీటిని ఎవరి ముందు ఐస్ రోల్ చేయకో అని అన్నాడు. ఎందుకంటే శశి అంత క్యూట్ లుక్స్ తనకి మాత్రమే సొంతం, తను మాత్రమే చూడాలి అనే పొజిటివ్నెస్ ఫీలింగ్ తో సిద్ధార్థ్ సడన్ కిస్ కి బిగుసుకుపోయిన శశి సిద్ధార్థ్ మాటలకి తను అలా చూడటం తప్పేమో అనుకుని హెడ్ డౌన్ చేసే లోపల ఆల్రెడీ ఫ్లైట్ టేకాఫ్ అవడంతో సిద్ధార్థ్ శశి తన సీట్ బెల్ట్ రిమూవ్ చేసి కమ్మంటూ హ్యాండ్ ముందుకు పెట్టడంతో సిద్ధార్థ్ ఎందుకు అలా చేస్తున్నాడో తెలియక తను గాల్లో ఉన్న ఫీలింగ్ ని మర్చిపోలేక తను డైరెక్ట్ గా ఆకాశం పైన గాల్లో నిలబడుతున్నట్టు శశి ఫీల్ అవుతూ సిద్ధార్థ్ చేతికి తన చేతిని అందించింది. భయంగా మెల్లిగా పైకి లేచింది తను. ఈ లోపు సార్ అంటూ వస్తున్న హెయిర్ హోస్ట్ ని వి వాంట్ టు వాక్ అంటూ యాటిట్యూడ్ గా చెప్పడంతో ఫేస్ మాస్క్ వల్ల సిద్ధార్థ్ ఎవరో తెలియకున్నా అతని స్టైల్ అండ్ గ్రేస్ కి ఎలాంటి ఫీలింగ్ చేయకుండా స్మైల్ ఇచ్చింది తను.
హెయిర్ హోస్టెస్ పర్మిషన్ ఇవ్వకముందే శశి హ్యాండ్ పట్టుకుని బిజినెస్ క్లాస్ లో అందరూ చూస్తున్నా సరే కేర్ చేయకుండా శశి హ్యాండ్ పట్టుకుని ముందుకు వాక్ చేయటంతో అసలే భయంతో ఉన్న శశి తెలియకుండానే సిద్ధార్థ్కి దగ్గరగా జరిగి నడిచింది. శశి భయాన్ని అబ్జర్వ్ చేస్తున్న సిద్ధార్థ్ శశి షోల్డర్ చుట్టూ హ్యాండ్స్ ఉంచి ఫర్గెట్ ఆల్ యువర్ ఫియర్స్, జస్ట్ లుక్ ఎట్ మీ యువర్ సరౌండింగ్ అని అన్నాడు స్మూత్ వాయిస్ లో. అప్పటికే భయంతో కళ్ళు మూసుకున్న శశి మెల్లిగా ఐస్ ఓపెన్ చేసింది. విండో నుండి వైట్ అండ్ యాష్ కలర్ లో కనిపిస్తున్న క్లౌడ్స్ ని చూసి అలానే ఉండిపోయింది. ముందే ఇలాంటి వాటిని ఇమేజిన్ చేయని శశి తాము క్రాస్ చేస్తున్న ఒక్కో విండో నుండి క్లౌడ్స్ కనిపిస్తూ ఉంటే శశి వాటిని ఒక అద్భుతంలో చూస్తూ తనను వదలని సిద్ధార్థ్ చేతిని ఇంకొద్ది గట్టిగా చుట్టేసి అక్కడ అందరూ ఉన్నారన్న విషయాన్ని మర్చిపోయి ఆనందంతో ఒక సైడ్ నుండి మరొక సైడ్ వరకు వాక్ చేస్తూ ఫ్లైట్ లో ఇలా ఉంటుంది అలా ఉంటుందా అంటూ తను చూసే ప్రతి విషయాన్ని సిద్ధార్థ్ స్పర్శతో సహా మైండ్ లో స్టోర్ చేసుకుంటూ ఉంది ఎగ్జైట్ అవుతూ. ఇక ప్రతి స్మాల్ థింగ్ ని కూడా హ్యాపీగా ఫీల్ అవుతున్న శశిని చూస్తే తను ఎంత ప్యూర్ అనేది అర్థం అవుతుంది. ఇలాంటి సంతోషాలను తన లైఫ్ మొత్తం అందించాలి అని ఫిక్స్ అయిపోయాడు సిద్ధార్థ్. ఇంతలో శశి మైండ్ లో స్టోర్ చేసుకోవడం చూసి సిద్ధార్థ్ చాలా లో వాయిస్ లో శశి చెవి దగ్గర, నువ్వు ఈ మూమెంట్సే కాదు ఈ మెమరీస్ ని కూడా స్టోర్ చేసుకో, బికాస్ లైఫ్ లో ఇంకా ఇలాంటివి చాలా మూమెంట్స్ ఉంటాయి అని చెప్పడంతో అప్పటి వరకు సిద్ధార్థ్ ఎలా ఎందుకు చేస్తున్నాడు అనే ఆలోచనలతో ఉన్న శశి ఆ మాటకి ఒక్కసారిగా సిద్ధార్థ్ వైపుకు చాలా ప్రేమగా చూసింది. కానీ అందులో ఆ ఫ్లైట్ ని తనకి చూపించినందుకు, అందులో తను వెళ్తున్నందుకు హ్యాపీనెస్ అస్సలు కనిపించలేదు. తన కళ్ళల్లో ఎన్ని ప్రశ్నలు ఉన్నా శశిరేఖతో పాటు అభిమన్యు ఉన్నాడు అనే హ్యాపీనెస్ మాత్రమే కనిపించింది. ఆ క్షణంలో సిద్ధార్థ్ ఎందుకు తనతో ఉన్నాడు అనే దానికన్నా సిద్ధార్థ్ ఈ క్షణం తనతో ఉన్నాడు అనే హ్యాపీనెస్. కానీ శశిరేఖకి అది తెలియదు కదా. ఇక లైఫ్ మొత్తం ఎన్ని ఇష్యూస్ వచ్చినా ఎన్ని ప్రాబ్లమ్స్ వచ్చినా చివరకు చావు వాళ్ళ దగ్గరకు వచ్చినా ఆ అభిమన్యుడు ఈ శశిరేఖని ఎప్పటికీ వదలడు అని శశి చెయ్యిని ఇంకా గట్టిగా పట్టుకున్నాడు. సిద్ధార్థ్ ఇప్పుడు ఎన్నో రోజులుగా తనలో అణిచిన ప్రేమను బయటకి తీస్తున్నాడు. మరి ఆ ప్రేమకి ఆనందాన్ని లేకుండా దూరం చేయాలి అని చూస్తున్న రాజ్ పరిస్థితి ఏంటో మరి చూద్దాం.